పాకిస్తాన్ ఇప్పటికీ మొదటి నుంచి ఒకటే వాదన వినిపిస్తోంది. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ, Let me make it very clear, there are no terrorist camps in Pakistan. నయా పాకిస్తాన్ అనే ఈ అఫీషియల్ అకౌంట్ చాలా పెద్ద అకౌంట్, మిలియన్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలాంటి అకౌంట్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ 2 ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూల్ చేసింది అని చెప్పి ఇలా పోస్ట్ చేసింది. కానీ అది 2023 నాటి ఫోటో అని చెప్పి, సంబంధిత ఫోటో ఫేక్ అని చెప్పి దీన్ని ఫ్యాక్ట్ చెకర్స్ తేల్చారు. 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండే ఇంకో పాకిస్తానీ ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ మొత్తం ప్రపంచాన్ని తప్పుదారి పట్టించడానికి ఫేక్ వీడియోల్ని వరుసపెట్టి పోస్టులు చేస్తూ వస్తున్నారు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం పాకిస్తాన్ మీద అర్ధరాత్రి భారీ దాడి చేసింది. Meanwhile, India's Operation Sindoor, a big success. Over 80 to 90 terrorists have been killed in this attack on Pakistan and Pakistan-occupied Jammu and Kashmir on terror camps. మే 7వ తేదీ అంటే డేట్ మారగానే 6 పోయి 7 రాగానే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్లో ఉండే 9 ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేశాయి. మార్నింగ్ 10:30కి ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి ఈ దాడులు ఎందుకు చేసింది ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే, పెహల్గాం దాడికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది మాదే, మేమే చేశాము అని చెప్పి ద రెసిస్టెన్స్ ఫ్రంట్స్ టిఆర్ఎఫ్ క్లెయిమ్ చేసింది. ఆ టిఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబాతో లింక్ ఉన్న ఆర్గనైజేషను. సో లష్కరే తోయిబా అనేది పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థ కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అందుకే మేము ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులు చేశాము అని చెప్పి ఫారెన్ సెక్రటరీ ప్రకటించారు. एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट टीआरएफ कहते हुए इस हमले की जिम्मेदारी ली है. यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर ए तैयबा से जुड़ा हुआ है. ఇండియా మీద మరిన్ని దాడులు చేయడానికి ఉగ్రవాదులు రెడీ అయ్యారు అని చెప్పి మాకు క్లియర్ కట్గా ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు వచ్చాయి. ఆ ఇంపల్షన్లో భాగంగానే మేము ఈ దాడులు చేశామని కూడా ఫారెన్ సెక్రటరీ చెప్పారు. हमारी खुफिया निगरानी ने संकेत दिया है कि भारत के विरुद्ध आगे भी हमले हो सकते हैं. भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है. ఇదే ప్రెస్ మీట్లో ఇప్పటిదాకా పాకిస్తాన్ చేసిన ఉగ్రవాద దాడుల్లో 350 మంది భారతీయ పౌరులు చనిపోయారు అని, ఇక నో మోర్ టెర్రరిస్ట్ అటాక్ అనే ఒక ప్రత్యేకమైన వీడియోని రిలీజ్ చేశారు. మే 6 అర్ధరాత్రి ఇండియా పాకిస్తాన్ 2 దేశాల్లోనూ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా ప్లాన్డ్ గా చేసిన అటాక్ ఇది. 12:45 का टाइम था तो हम सोए हुए थे. एक ड्रोन आया और सीधा वो उसकी थोड़ी सी हाइट ऊपर थी. उसके बाद 3 ड्रोन आए हैं. वो तीनों का ताकुब मस्जिद थी, उन्होंने मस्जिद पर हमला किया, जिससे मस्जिद का सेन, मस्जिद के आगे एडमिनिस्ट्रेटिव ऑफिस और उसके आगे मस्जिद की छत वो सारी तबाह हो गई थी. और एक अफराद था, वो अपनी ड्यूटी पे छत पे बैठा हुआ था, वो इसके शहीद हो गया. ఇండియా చేసిన ఈ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఉలిక్కి పడితే ఇండియాలో అర్ధరాత్రి నుంచే సంబరాలు మొదలయ్యాయి. ఢిల్లీలో అర్ధరాత్రి టపాకాయల మోత మోగింది. తెల్లవారుజాము నుంచి అనేక నగరాల్లో ఇలాంటి సంబరాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్లో ఎగ్జాక్ట్లీ ఇండియా పాకిస్తాన్ మీద ఎలా దాడి చేసింది డీకోడ్ చేద్దాం రండి. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎక్కువ మందికి చేరడానికి మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. పెహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి మతం అడిగి మరి హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు ఉగ్రవాదులు. అది కూడా మగవాళ్ళను మాత్రమే అటాక్ చేశారు. మమ్మల్ని కూడా చంపండి అన్న మహిళల్ని వెళ్ళి మోడీకి చెప్పు అని చెప్పి చెప్పారు. అలా భారతీయ మహిళలు, హిందూ మహిళలు పెళ్ళైన తర్వాత పెట్టుకునే సింధూరాన్ని ఉగ్రవాదులు చెరిపేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరుని పెట్టారు. హిందువుల మీద జరిగిన దాడికి ఇది ప్రతీకారం అని చెప్పడంతో పాటు మహిళల సింధూరాన్ని చెరిపేసినందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు అనేది మనకు అర్థమవుతుంది. అందుకు సింబాలిక్ గానే సింధూర్ అనే పేరులో కుంకుమను కూడా యూజ్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఈ ఫోటో రిలీజ్ చేసింది. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. ఇండియన్ ఆర్మీ యుద్ధం చేయబోతున్నాము అని చెప్పి చెప్పడానికి ఫస్ట్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో ఇది. కాసేపటికే ఎగ్జాక్ట్లీ 1:44 భారత రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ దాడుల్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ
ఇలా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పెహల్గాం దాడికి మేము ప్రతీకారం తీర్చుకున్నాము అని చెప్పి అర్ధరాత్రి 1:51 ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే ఈ ఫోటోని ఎక్స్లో పోస్ట్ చేసి #పెహల్గాం టెర్రర్ అటాక్ జస్టిస్ ఈజ్ సర్వైవ్డ్ జై హింద్ అని చెప్పి ఇలా పోస్ట్ చేసింది. ఈ దాడుల్ని మొత్తం త్రివిధ దళాలు, మొత్తం ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇండియన్ భూభాగం నుంచి ఆపరేట్ చేశాయి. నిఘా వర్గాల సపోర్ట్తో డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి ఖచ్చితమైన టార్గెట్లను ఫిక్స్ చేసి మరి పక్కాగా అటాక్ చేశాయి. అటాక్స్ జరిగిన ప్లేసెస్ ఏవి అంటే పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే ఉగ్రవాద స్థావరాలు. వాటిని మాత్రమే టార్గెట్ చేసిన అటాక్ ఇది. ఇంటర్నేషనల్ బార్డర్ లైన్కు 100 కిలోమీటర్ల లోపు ఉండే ఉగ్రవాద స్థావరాలని కూల్చేశారు. బహవల్పూర్లో ఉండే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, ముర్కిడే, సాంబా దగ్గర ఉండే లష్కరే తోయిబా క్యాంపును ధ్వంసం చేశారు అని చెప్పి పీటీఐ రిపోర్ట్ చేసింది. ఈ 2 చోట్ల ఒక్కో క్యాంపులో 25 నుంచి 30 మంది చనిపోయి ఉండొచ్చు అని తెలుస్తోంది. ఆ ప్రకారము మొత్తం 80 మంది దాకా చనిపోయి ఉండొచ్చు, వాళ్ళంతా ఉగ్రవాదులు అయిండొచ్చు అనేది ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. బహవల్పూర్లో మర్కజ్ సుబాన్ అని పిలిచే జైషే మహమ్మద్ ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడి జరిగింది. ఈ దాడిలో జైషే కీలక ఉగ్రవాది మసూద్ అజర్ చనిపోయాడు అని చెప్పి పాకిస్తాన్ లో కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ దాడిలో అతని కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయారు అనేది ఎక్కువగా మన దేశంలో కూడా ప్రచారంలో ఉంది. ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వాల్సింది ఇంకా. అయితే పూంచ్ రాజౌరి దగ్గర ఎల్ఓసికి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే గల్పూరు, 30 కిలోమీటర్ల పరిధిలో ఉండే సవాయ్ లష్కరే క్యాంపు, అలాగే అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే సియాల్కోట్ దగ్గర కూడా టెర్రర్ క్యాంప్స్ ని కూల్చేశారు. ఇలా అంతర్జాతీయ సరిహద్దుకు ఎల్ఓసికి దగ్గరలో 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఈ అటాక్స్ అన్ని కూడా మొత్తం 9 అటాక్స్ కూడా జరిగాయి. गुलपुर कैंप कोटली यह एलओसी से 30 किलोमीटर दूर था. लश्कर ए तोयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था. बरनाला कैंप बिम्बर ये एलओसी से 9 किलोमीटर दूर है. यहाँ पर हथियार हैंडलिंग, आईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था. ఇండియన్ గవర్నమెంట్ అర్ధరాత్రి 1:44 ఇలా స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పాను కదా. ఈ స్టేట్మెంట్లో ఏముందో నేను యాజ్ ఇట్ ఈజ్ గా చదువుతాను. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే 9 ఉగ్రవాద స్థావరాల మీద ఒకేసారి దాడులు చేశాము అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీస్ని మేము టార్గెట్ చేయలేదు, ఖచ్చితమైన లక్ష్యాలతో అటాక్ చేశాము. అలాగే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు అంటే యుద్ధ వాతావరణం లాంటి దానికి దారి తీయకుండా మేము చర్యలు తీసుకున్నాము అని చెప్పి కూడా మన డిఫెన్స్ ఈ స్టేట్మెంట్లో చెప్తోంది. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం టెర్రర్ అటాక్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ సిటిజన్ను ఉగ్రవాదులు చంపినందుకు ప్రతీకారంగానే మేము ఈ దాడులు చేశాము అని చెప్పి ఈ స్టేట్మెంట్ క్లియర్ కట్గా చెప్తోంది. పెహల్గాం దాడికి బాధ్యుల్ని అకౌంటబుల్గా, జవాబుదారీగా ఉంచడానికే మేము ఇలా దాడులు చేశాము, అందుకు కట్టుబడి ఉన్నాం ఇప్పటికీ అని చెప్పి కూడా ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ఈ దాడుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు అని చెప్పి అనేక మీడియా పోర్టల్స్లో వచ్చింది. అయితే అలాంటి ఫొటోస్ ఏవి నేను ఈ వీడియో చేస్తున్న టైంకి రాలేదు, వస్తే కనుక దీని తర్వాత యాడ్ చేస్తాను. అర్ధరాత్రి టైంలోనే భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు ఈ దాడులు మేము చేశాము అని చెప్పి సమాచారాన్ని ఇచ్చాయి. పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసినట్టు అమెరికాకి, రష్యాకి, యూకేకి, సౌదీ అరేబియా, యూఏఈకి మన వాళ్ళు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్తో అప్రమత్తమైన పాకిస్తాన్ సరిహద్దుల్లో భీకరంగా కాల్పులకు దిగుతోంది. ఎల్ఓసిలో అలాగే అఫీషియల్ సరిహద్దులో కూడా. దీంతో సాధారణ పౌరులకు ఎలాంటి అపాయం కలగకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని తాత్కాలికంగా మూసేసింది. కేవలం శ్రీనగర్లో మాత్రమే కాదు, సరిహద్దుల సమీపంలో ఉన్న జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసేశారు. పెహల్గాం ఉగ్రవాద దాడిలో అమరులైన కుటుంబ సభ్యులు ఇండియా చేసిన ఈ దాడుల మీద ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తల్లి కానీ, అలాగే పెహల్గాం దాడిలో టూరిస్టుల్ని కాపాడే ప్రయత్నంలో చనిపోయిన కశ్మీరీ గుర్రబ్బగ్గి యువకుడు సయ్యద్ అదిల్ షా కుటుంబం కానీ ఇండియన్ ఆర్మీ చేసిన ఈ దాడుల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఆర్మీకి థ్యాంక్స్ చెప్పారు. ये बहुत ही अच्छी बात है कि जो उन्होंने मोदी साहब ने बदला लिया है. हम खुश हैं कि जिन 26 लोगों की मेरे बेटे के साथ वहाँ पे जाने चली गई, गवर्नमेंट का शुक्रिया अदा करते हैं. फौज ने और गवर्नमेंट ने इसका बदला लिया. ఇండియా చేసిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పి పాకిస్తాన్ రియాక్ట్ అయింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇది యుద్ధంతో సమానంగా మేము భావిస్తున్నాము, భారత్ మమ్మల్ని బలవంతంగా యుద్ధంలోకి లాగుతోంది, ఖచ్చితంగా మేము బదులిస్తాము అని చెప్పి హెచ్చరించాడు.
భారతదేశం మా శాంతికి భంగం కలిగిస్తోంది అని చెప్పి ఈ దాడుల గురించి పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ చేసింది అర్ధరాత్రి. సో సరైన టైంలో సరైన విధంగా స్పందించే హక్కు మాకుంది అని చెప్పి కూడా యునైటెడ్ నేషన్స్కు పాకిస్తాన్ చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా సైనిక సంయమనం పాటించాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఒక ప్రకటనలో కోరారు. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదు అని చెప్పి ఎక్స్లో ఇలా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భారత సైన్యానికి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాము అని చెప్పి ఇలా జైరాం రమేష్ పోస్ట్ చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్కి ఇలాగే గుణపాఠం చెప్పాలి, ఇంకొక పెహల్గాం దాడి జరగకుండా చూడాలి, మొత్తం పాకిస్తాన్లో ఉండే అన్ని ఉగ్రవాద స్థావరాల మీద ఇండియా ఇలాగే దాడులు చేయాలి అని చెప్పి ఈ దాడుల్ని ఆహ్వానించారు. జై హింద్ అని చెప్పి ఇలా పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇప్పటికీ మొదటి నుంచి ఒకటే వాదన వినిపిస్తోంది, మా దేశంలో అసలు ఉగ్రవాదులే లేరు, ఉగ్రవాదుల్ని మేము ప్రోత్సహించట్లేదు, భారతదేశం మా సాధారణ పౌరుల మీద దాడులు చేసింది అని చెప్పి ప్రకటిస్తోంది. అలాంటి ఒక ప్రకటనని అఫీషియల్గా కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత స్కై న్యూస్తో పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ, Let me make it very clear, there are no terrorist camps in Pakistan. ఉగ్రవాదులకి మేము ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఆశ్రయమే ఇవ్వట్లేదు అని కూడా అతను చెప్పడం జరిగింది. మాది కూడా ఉగ్రవాదానికి చాలా పెద్ద బాధిత దేశము అని చెప్పి కూడా అతను అడ్మిట్ చేశాడు. అప్పుడు స్కై న్యూస్ యాంకరు, Mr. Tarar, can I just point out to you, on my program just a week ago, your defense మొన్న నేను చేసిన ఇంటర్వ్యూలోనే మీ డిఫెన్స్ మినిస్టర్ స్వయంగా ఒప్పుకున్నాడు కదా, అమెరికా బ్రిటన్ సాయంతో మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అని చెప్పి ఒప్పుకున్నారు కదా అంటే అతను చెప్పింది తప్పు అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఏం వాదన ఇది ఒకసారి చూడండి. funding and backing terrorist organizations has been and was part of Pakistan's history. Post 9/11, I Part of think the reason. what the defense minister was referring to, I think he's been misinterpreted. ఇండియా చేసిన మెరుపుదాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ జర్నలిస్టులు, పాకిస్తానీ న్యూస్ పోర్టల్స్ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి అర్ధరాత్రి నుంచే, అంటే ఈ దాడి జరిగిన విషయం బయటకు వచ్చిన కొన్ని నిమిషాలు కొన్ని గంటల్లోనే ఫేక్ న్యూస్ని గుమ్మరించడం మొదలుపెట్టారు. నయా పాకిస్తాన్ అనే ఈ అఫీషియల్ అకౌంట్, చాలా పెద్ద అకౌంట్, మిలియన్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలాంటి అకౌంట్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ 2 ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూల్ చేసింది అని చెప్పి ఇలా పోస్ట్ చేసింది. కానీ అది 2023 నాటి ఫోటో అని చెప్పి, సంబంధిత ఫోటో ఫేక్ అని చెప్పి దీన్ని ఫ్యాక్ట్ చెకర్స్ తేల్చారు. 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండే ఇంకో పాకిస్తానీ ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ మొత్తం ప్రపంచాన్ని తప్పుదారి పట్టించడానికి ఫేక్ వీడియోల్ని వరుసపెట్టి పోస్టులు చేస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని మన దేశ ఫ్యాక్ట్ చెకర్ అయిన మహమ్మద్ జుబేర్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఇవేవి నమ్మద్దండి అని చెప్పి, అసలు పోస్ట్ ఏంటి ఫేక్ పోస్ట్ ఏంటి అని చెప్పి ఇలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశ న్యూస్ ఛానల్స్ లో ఈ తప్పుడు వార్తలు స్ప్రెడ్ అవ్వకుండా అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పోస్టులన్నీ కూడా వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి వస్తున్నాయి. అలాగే మేం కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ అని చెప్పి ప్రొఫైల్లో ప్రకటించుకుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ మీద ప్రపంచ దేశాల అధినేతలు స్పందించారు. ముఖ్యంగా ట్రంప్ మాట్లాడుతూ, దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. 2 శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. భారత్ పాక్ ఎంతో చరిత్ర ఉంది, వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణ వద్దు అని చెప్పి ట్రంప్ ఇలా ప్రకటించారు. అయితే ట్రంప్ ఇండియా సైడ్ కానీ పాకిస్తాన్ సైడ్ కానీ తీసుకోలేదు. ఏ దేశం సైడ్ తీసుకోకుండా శాంతి కావాలి అని చెప్పి మాత్రమే ప్రకటించారు. అంటే అమెరికా వైఖరి తటస్థంగా ఉంది అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ మనకి చెప్తోంది. చైనా ఏమంది అంటే, భారత్ పాక్ 2 దాయాది దేశాలు, ఇవి 2 చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది, శాంతి స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలి అని చెప్పి ఇరు దేశాలను మేము కోరుతున్నాము. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలి అని చెప్పి భారత్ పాకిస్తాన్లను మేము కోరుతున్నాము అనేది చైనా ఇచ్చిన స్టేట్మెంట్. చైనా కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది, ఎవరికి సపోర్ట్ చేయలేదు. అలాగే ఇజ్రాయెల్ అవుట్ రైట్ గా ఇండియాకి సపోర్ట్ చేసింది. ఆత్మరక్షణ కోసమే భారత్ దాడి చేస్తోంది, అమాయకుల మీద దాడి చేసి దాక్కోవడం కుదరదు అనే విషయము ఉగ్రవాదులు తెలుసుకోవాలి, భారత్ కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పి భారత్ లో ఉండే ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ప్రకటించారు. యుఏఈ తరఫున షేక్ అబ్దుల్లా బిన్ స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే, భారత్ పాక్ మధ్య ఘర్షణల్ని ప్రపంచం భరించలేదు, సంయమనం పాటించాలి, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, శాంతియుతంగానే సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దాడుల మీద హోంమంత్రి అమిత్ షా రెస్పాండ్ అయ్యారు. భారత్ మీద ప్రజల మీద దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుంది అని చెప్పి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఆర్మీ బలగాలను చూసి మేము గర్వపడుతున్నాము అని అన్నారు. బాలాకోట్లో ఏ రకంగా అయితే దాడులు చేసిందో సేమ్ అలాంటి మోడస్ ఆపరెండీలోనే ఈ ఆపరేషన్ సింధూర్ దాడులను కూడా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసినట్లు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా బార్డర్లో ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు అని చెప్పి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఏదైనా జరిగితే ఆర్మీ సేఫ్టీ కోసం భారీ ఎత్తున బంకర్లను నిర్మిస్తున్నారు. సో ఫర్దర్ అప్డేట్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.